భగవంతుడి నామాన్ని ఎప్పుడైనా గుంపులో గోవిందాన్ని తలపదు. గుంపులో గోవిందాలు దండం వస్తుందని ఎందుకంటే మనం ఏ క్షణంలో అయితే గోవింద అంటామో ఆ క్షణంగా ఆయన మనం చూస్తాడు. ఆ క్షణం మనం పోతే మళ్ళీ భగవంతుడు మనకి దొరకదు కదా, దొరుకుతాడా? స్వామి ఊరికే సులభంగా లభ్యమయ్యేవాడు కాదు. మునులందరూ కూడా చెట్లు పుట్టబడుకొని శరీరాలని వదిలిపెట్టేది గాలికి తపస్సులు చేస్తే తప్ప గమనించని వాడు స్వామి కదా. మరి అలాంటి స్వామి మన ముందుకు వచ్చి మన దేవాలయంలో మన పక్కన నిలబడుంటే మనము ఆ మాత్రం కూడా ఆయన సమయం కేటాయించలేకపోతే కదా. అందుకని భగవంతుడికి ఎంత సమయం దొరికితే అంత సమయాన్ని మనం కేటాయిస్తారు. అందులో ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి, ద్వాదశి రెండు కలిసిన రోజుది.